సిరిపురంలోని ఆఫీసర్స్ క్లబ్లో 19th ఐస్టార్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. డిఎన్ఎస్ రాజు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతోంది. టెన్నిస్ ప్లేయర్ అది ఐస్టార్ టోర్నమెంట్ అనేది ఒక పండుగలాగా ప్రతి ఇయర్ మాకు ఒక స్ట్రెస్ నుంచి అంటే డైలీ రెగ్యులర్ డే టు డే వర్క్ లైఫ్ నుంచి బిజినెస్ పీపుల్ మల్టిపుల్ డిఫరెంట్ డాక్టర్స్ వీళ్ళందరూ అదొక పండుగలాగా అంటే సంక్రాంతి తర్వాత కంటిన్యూటీ అంటే బేసిక్లీ టోర్నమెంట్ మల్టిపుల్ ఏజ్ గ్రూప్స్ లోని ప్లేయర్స్ అక్రాస్ ఇండియా వస్తారు. ర్యాంకింగ్ కూడా ఉంటుంది. ర్యాంకింగ్ బట్టి అలాగే క్వాలిఫై అనేది ఈరోజు సింగిల్స్ క్వాలిఫై స్టార్ట్ అయింది. 24th నుంచి 30th వరకు ఇది జరుగుతుంది. బేసిక్లీ ఇది సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుంది సార్. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఏంటంటే 35, 35, 45, 55, 65 అండ్ 70+ అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి ఏజ్ అనే ఫ్యాక్టర్ లేకుండా ప్రతి వాళ్ళని కూడా ప్రమోట్ చేయబడుతుంది. ప్రతి వాళ్ళలో కూడా ప్రతి ఏజ్ గ్రూప్లో ఉండే టాలెంట్ కానీ వాళ్ళకి ఇది కూడా అందరినీ కూడా ఒకసారి మనం వాళ్ళ క్రీడాలను ప్రోత్సహిస్తే కనుక ఇది ఒక ప్లాట్ఫారం. వైజాగ్ అనేది ఏంటంటే people are very gentle and also very lovable and also they are giving good hospitality. That's why ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాట్ఫారం అంటే దేశం నలుమూల నుంచి కూడా వచ్చి అక్కడ మణిపూర్ నుంచి కానీ, డార్జిలింగ్ నుంచి కానీ, అలాగే మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ అలాగా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ క్రీడాకారులు అంటే 30 దగ్గర నుంచి 70 వరకు కూడా ఉండే ఏజ్ అందరూ ఐ ప్లే టెన్నిస్. సో ఇక్కడ మా క్లబ్లో చాలా ఏళ్ల నుంచి ఈ ఐస్టార్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ ఐస్టార్ టోర్నమెంట్ జరగడానికి ఇన్స్ట్రుమెంటల్ ఎవరంటే మెయిన్గా పర్సన్ ఎవరంటే డిఎస్ఎన్ రాజు గారు. ఆయన వల్ల ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఆయన చాలా కష్టపడి అందరినీ కోఆర్డినేట్ చేసి అన్ని క్లబ్బుల్లో ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వాల్టే క్లబ్బు, సెంచరీ క్లబ్బు, తర్వాత మా క్లబ్బు అన్ని క్లబ్బుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సో ఇట్స్ నాట్ ఏ టోర్నమెంట్ విచ్ ఇస్ కండక్టెడ్ ఓన్లీ ఇన్ ఆఫీస్ క్లబ్. సో త్రూఅవుట్ ఆల్ క్లబ్స్ మ్యాచెస్ డిస్ట్రిబ్యూట్ చేసి ఆడించడం జరుగుతుంది అన్నమాట. సో దిస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ ఈస్ టు ఎంకరేజ్ టెన్నిస్ ఇన్ అవర్ కంట్రీ. దట్స్ ఆల్ ఇండియా టోర్నమెంట్ ఇది. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి తమిళనాడు, కర్ణాటక, మణిపూర్, సో from north also people will come and participate in this. So it's a great tournament and our speciality is that ఆంధ్రాలో అందుట్లోనూ విశాఖపట్నంలో అన్ని క్లబ్బులు కూడా కలిసి సో ఈ టోర్నమెంట్ అరేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సో యూనిటీ ఆఫ్ వైజాగ్ అన్నమాట. సో అందరూ కూడా కలిసిపోయి సో ఎవ్రీబడి సో యాక్చువల్గా ఏంటంటే మా క్లబ్కి మీ క్లబ్కి సంబంధం లేదనకుండా సో డిఫరెంట్ క్లబ్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ టోర్నమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మెయిన్గా టోర్నమెంట్ని అంటే టెన్నిస్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశం. ప్లస్ ఏంటంటే యంగ్స్టర్స్ నుంచి సో బేసిక్గా సో టీనేజర్స్ దగ్గర నుంచి ఈవెన్ 75+ ఈవెన్ 80 years ఏజ్ పీపుల్ వచ్చి టెన్నిస్ ఆడుతున్నారంటే ఇట్స్ అ సర్ప్రైజింగ్ థింగ్. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. సో ఆ ఏజ్లో వచ్చి వాళ్ళు టెన్నిస్ అంటే ఆ ఏజ్లో ఎంత నా వయసు అయిపోయింది ఇంకేం చేస్తాం అనుకునే వయసులో దే ఆర్ కమింగ్ అండ్ ప్లేయింగ్ ద టెన్నిస్ టోర్నమెంట్ అండ్ ఓకే దట్స్ అ గ్రేట్ థింగ్.